నేను మీ రవికుమార్. శ్రీకాకుళం జిల్లా వార్తలు చదివే ముందు ఇవాళ సాక్షిలో ఆసక్తికరమైన వ్యాసం ఒకటి రాశారు. చెదిరిన చదువులు, విద్యా విప్లవానికి కూటమి సర్కార్ పాత్ర, అలాగే ప్రభుత్వ విద్య మిథ్యే అని ఒక శీర్షికన కథను రాశారు. యాక్చువల్గా ప్రభుత్వ బడిలో టీచర్లు లేరని, సరిపోయినంతమంది టీచర్లు లేరని చాలా గొడవలు జరుగుతున్నాయి. మీరు రాగానే మెగా డిఎస్సి ఇస్తాము నోటిఫికేషన్ అన్నారు. దాదాపు 7 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు దాని మీద ఇదిగో అదిగో అంటున్నారు తప్ప ఏమీ రాలేదు. ఇలాంటి వ్యవహారాలన్నీ ఉన్నాయి. చాలా బడుల్లో టీచర్లు లేరు. దాని మీద మన శ్రీకాకుళం జిల్లాలో కూడా టీచర్లు లేరు మాకు పేరెంట్స్ కోసం అని పాఠశాల టీచర్లు పెద్దమడి గిరిజన సంక్షేమ పాఠశాలలో పేరెంట్స్ ధర్నా కూడా చేశారు. అది మిలియాపుట్టి మండలం కిందకు వస్తుంది. ఇలాంటి వార్తలు అంటే జిల్లాల వ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల మీద ఒక కథనం రాశారు. అలాగే ఇంకొక వ్యాఖ్యానం ఉంది, పల్లెదారి చేరని ఆర్టీసీ. ఇది మన శ్రీకాకుళం జిల్లా సమస్యే కాదు, రాష్ట్రం మొత్తం ఉన్న సమస్య. ఆర్టీసీ బస్సులను తగ్గించేశారు. ఇదిగో మేము కొంటున్నాం, వస్తున్నాం, రాగానే 5,000 బస్సులు కొనేస్తున్నాం అని ప్రకటనలు చేశారు రవాణా శాఖ మంత్రి. కానీ ఇప్పటి వరకు ఆ పరిస్థితి ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. పిల్లలు పాపం స్కూళ్ళకి వెళ్ళడానికి, కాలేజీలకు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ అదే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయితే ఆ ప్రైవేట్ స్కూల్ బస్సుల మీద ఆధారపడాల్సి వస్తుంది, లేదా ఆటోల మీద ఆధారపడాల్సి వస్తుంది. అంతే తప్ప బస్సులు లేవు. కానీ దీనికి సమస్యకి పరిష్కారం దిశగా ఏమీ ఆలోచించట్లేదు ప్రభుత్వాలు మాత్రం. అలాగే వస్తువులు మెడికల్ వైపుకి వచ్చేటప్పటికి వాహనాలు 108 వాహనాలు, 104 వాహనాలు మూల పడిపోయేవని, అలాగే మిలియాపుట్టి మండలంలో ఈ 2 వీలర్తో ఆటో ఇదనమాట, అంటే ఫీడర్ అంబులెన్స్ అని 2 వీలర్కి సైడ్న ఒక బెడ్ లాంటిది ఏర్పాటు చేసి, అంటే మన స్కూటర్ చూస్తాం కదా, సైడ్న ఒక మనిషి కూర్చోడానికి ఉండే ఏర్పాటు, అలాంటిదే ఒక పడుకోవడానికి అన్నట్టుగా ఒక అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఇది బాగా ఏజెన్సీ ఏరియాల్లోని, కొండదారుల్లోని సరైన రవాణా సౌకర్యం లేని ప్రాంతాల్లో తిరగడానికని అవి కూడా మూలన ఉన్నాయి. చాలా చోట్ల డిఎంహెచ్ఓ ఆఫీసుల్లోని, లేదంటే లోకల్ పిహెచ్సిల్లోని ఉన్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, ఇది కూడా రాష్ట్ర వ్యాప్త సమస్య. ఇకపోతే మరొక ముఖ్య అంశం ఏంటంటే ఎక్కడి చెత్త అక్కడే. ఇది మన శ్రీకాకుళం పట్టణం నగర కార్పొరేషన్ ఆదివారం వచ్చిందంటే చాలు సెలవు, ఎవరు వచ్చి చెత్త మరి తీయరు. అది నెలాఖరు సమస్య, మొదటి సమస్య అని కాదు, ప్రతి ఆదివారం ఇంచుమించు అన్ని చోట్ల కనబడుతూ ఉంటుంది. ఆదివారం వచ్చిందంటే సోమవారం తెల్లారేసరికి రోడ్లన్నీ చెత్తమయమైపోయి ఉంటాయి. మరి ఆదివారం సెలవా ఏమా అనేది నాకు తెలియదు. ఇప్పుడు వరకు దాని మీద నేను చూస్తూ ఉంటాను రోడ్ల మీద కాబట్టి చెప్తున్నాను. అక్కడికి మెయిన్ రోడ్లలో కూడా చెత్త చేస్తుంటాయి. ఈ హోటల్స్ దగ్గర, లేదంటే రోడ్ సైడ్ ఫుడ్ దీని దగ్గర ఈ శనివారం ఆదివారం ఈ సెలవు అంటే ఈ సాయంత్రాలు వీళ్ళు తిరగడానికి వచ్చిన వాళ్ళు చేసే హడావడి, అది తిని పడేసే చెత్త, స్ట్రీట్ ఫుడ్ కౌంటర్స్ ఉన్న దగ్గర, అలాగే నగరం మొత్తం ఈ షాపుల వాళ్ళు ఆ రోజు శనివారం నాడు క్లీన్ చేసే చెత్త అంతా డంప్ యార్డ్ డస్ట్బిన్లో పడేస్తారు. సో ఆదివారం అంతా చాలా వరకు నగరం అంతా చెత్తగా ఉంటుంది. అదే నగరమే కాదు, విలేజుల్లో కూడా అలాగే ఉంది. మాకు దోమలు గట్టా పెరుగుతున్నాయి, రోడ్లు పక్కనే పడేస్తున్నారని నరసనపేట ఉర్లా మండలం వాళ్ళు ఒకటి. అలాగే చెత్త నుంచి ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తాం, దాని చెత్తని ఇది చేసి సాగ్రిగేట్ చేసి అది సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తాం అని చెప్పి చంద్రాయపేట స్వరవకోట మండలం అక్కడ కూడా ఇలాగే వృధాగా పడి ఉన్నాయి. దీని పేరుతో కూడా చాలా ధనం వృధా చేస్తున్నారు తప్ప ఇది లేదు అని ఒకటి. అలాగే ఇకపోతే అతి ముఖ్యమైన విషయం, శ్రీకాకుళం సూర్యనారాయణ స్వామికి ఈసారి రథసప్తమి వేడుకల్ని 3 రోజుల పాటు రాష్ట్ర పండుగగా చేద్దామని ప్రభుత్వం నిర్ణయించింది. దాని మీద ఇవాళ సాక్షిలో ఒక కథనం కూడా వేసింది, నిధులు ఇవ్వకుండా నటన అని. డబ్బులు ఎవరు, పేరు కోసం తాపత్రయం, 3 రోజులు పండుగ చేయడం పేరుతో ఊరికే తాపత్రయం తప్ప ఫలితం ఏమీ ఉండదు అని సాక్షిలో ఒక కథనం రాసింది. అలాగే ఈనాడు ఇవి కూడా ఈనాడు రాసిన కథనాలు కూడా ఇందులో ఉన్నాయి, అంటే నేను మిక్స్కి చదివాను. పల్లెల్లో సారాఘాటు, అలాగే పల్లెల్లో సారాఘాటు వంట బాగా పెరిగింది. అలాగే ఇంకా చెప్పాలంటే శ్రీకాకుళం జిల్లాలో మాదక ద్రవ్యాలు కూడా బాగా పెరిగాయి. గంజాయి
ఇబ్బడి ముబ్బడిగా దొరుకుతుంది. గ్రామాల వరకు చేరిపోయింది. పూర్వం ఎక్కడో పట్టణాల్లో ఏదో ఒక మూల ఉండే వ్యవస్థ కూడా ఇప్పుడు పల్లెల వరకు పాకిపోయిందని వార్తలు వస్తూనే ఉన్నాయి. పోలీసులు ఆల్మోస్ట్ ప్రతి వారంలో కేజీలు పట్టుకుంటున్నారు. దాని మీద కేసులు పెడుతున్నారు. అయినా ఆ వ్యవస్థ పోలేదు. గత ప్రభుత్వం హయాంలో కూడా వాళ్ళు చర్యలు తీసుకోలేదని ఈ కూటమి ప్రభుత్వం అంటే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చాలా గొడవ చేసింది. మరి వీరు అధికారంలోకి వచ్చినా కూడా సరిగ్గా చర్యలు ఏమీ తీసుకోలేదు. ఇకపోతే మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ స్ట్రే యానిమల్స్ అంటే అంటే ఆవుల్ని రోడ్ల మీద వదిలేయడం, అవి ఎక్కడ పెడితే అక్కడ రోడ్ల మీద పడుకోవడం, అలాగే కుక్కల బెడద. అంటే ఇంతకుముందు ఇళ్ళకు బోర్డు పెట్టుకునే వాళ్ళు కుక్కలను జాగ్రత్త అని ఇప్పుడు రోడ్ల మీద పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఈ ఏరియాలో కుక్కలు ఉన్నాయని మున్సిపాలిటీ వాళ్ళు పంచాయతీ వాళ్ళు బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని మీద కూడా కథనాలు రాశారు. ఇవి ఈ రోజుకి ఉన్న అంశాలు. థ్యాంక్ యూ.